ఒంటరి ప్రయాణం. కూసింత బాధపెట్టిన మనిషిని మహాత్ముడిగా మార్చే మహాశక్తి ఉంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కాని జరిపించేది అంతా భగవంతుడే. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. నీకు కావలసిన దానికోస వెతక్కు, ఎదురుచూడకు, అడక్కు, తలుపు తట్టకు, హక్కుగా భావించకు. నీవు ప్రశాంతంగా ఉండు, అది ఉండవలసిన చోటే ఉంది. నీవు ప్రశాంతంగా ఉంటే అదే నీకు లభిస్తుంది. జీవితం ఎప్పుడు ముళ్లధారే వేసే అడుగులే చూసుకుని వేయాలి. పూలదారిలో కూడా గులాబీ ముళ్ళు ఉంటుందని మర్చిపోకూడదు. నీ జీవితానికి నీవే నాయకుడవు. కథ వ్రాసుకో, అద్భుతంగా మలచుకో. ప్రశ్నించే గొంతు కన్నా సంపాదించే చేతులే మిన్న. సంపాదించే చేతుల కన్నా సంతోషంగా ఉండే జీవితమే మిన్న. మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మరచిపోగలం, కాని మనల్ని మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మరచిపోలేడు. దెబ్బ తగిలినా ఏ ఉసురు తనని తాకిందో అని ఉలిక్కి పడుతుంటాడు. మేకపోతూ గాంభీరమే వాడిది. లోలోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బతికేస్తుంటాడు. ఒకరిని మెచ్చుకోవలసి వస్తే కుళ్ళుకోకండి. మీరు మెచ్చుకుని మీ గొప్పతనం చాటుకోండి. మన కోసం ఎదురుచూసే వాళ్లు మన బలం, మనల్ని ఎదురుచూసేలా చేసేవాళ్లు మన బలహీనత. ఎదుటివాని కష్టాలను మనం తీర్చలేకపోవచ్చు, కాని చిరునవ్వుతో మన కష్టాలను కాసేపు దూరం పెట్టవచ్చు. పోటీలో గెలుపోటములు ఎంత సహజమో, ఒక ఓటమి మరో గెలుపుకు మలుపు కావచ్చునేది అంతే నిజం. నీవు నీ జీవితంలో ఏ లోపము లేనివానిగా, ఖచ్చితమైన వానిగా ఉండడం కంటే మానవత్వం గలవానిగా ఉండటం గొప్ప విషయం. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. లక్షలు పెట్టి ముడిపడిన బంధం కన్నా మనసుతో ముడిపడిన బంధమే గొప్పది. బంధమున్నది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. ఓడిపోయావని బాధపడకు, ఇంకొకసారి ప్రయత్నించు. ఈసారి భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. కొందరు మనల్ని దూరం పెడుతున్నారు అంటే వేరే వాళ్లు దగ్గరవుతున్నారని అర్థం.